ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఏం చెప్తే నా మాట నమ్ముతారో? ఏంట్రా పిలిచావు? మన ఇంట్లో బాంబు పెట్టిన దాని గురించి మాట్లాడాలని పిలిచాను తాతయ్య. అయ్యా, కొంప తీసి మీ బంగారు చెల్లెలేమైనా మీరే బాంబు పెట్టారని చెప్పారా ఏంటి? ఒరేయ్, అసలే భయంతో చస్తుంటే ఇంకా భయపెట్టాలని చూస్తావేంట్రా? నోరు మీరా. విహారీ, అవన్నీ నా పెళ్లి తర్వాత మాట్లాడదామని నాన్నగారు చెప్పారు కదా. దాని గురించే నేను చెప్తున్నాను. అప్పటి వరకు ఆగడం కరెక్ట్ కాదు అత్తయ్య. ఏంటో చెప్పు. ఏం లేదు అత్తయ్య, ఈ పెళ్లి జరగటం మన శత్రువులకు ఇష్టం లేదనుకుంటా. అందుకే జరగకూడదని బాంబు పెట్టి మరీ మనల్ని చంపాలని చూస్తున్నారు. పండు, చెప్పండి బాబు. మావయ్య, చెప్పలుడు, మీకు ఏ వస్తువు మీద అనుమానం వచ్చినా మనం లోపలికి తెచ్చేది చెక్ చేసిన తర్వాత మాత్రమే. అలాగే అల్లుడు. అలాగే అయ్యా. మావయ్య, పెళ్లికి అవసరమైతే మనం సెక్యూరిటీని కూడా పెడదాం. సెక్యూరిటీని పెడతారంటండి. మళ్ళీ పెళ్లి ఆపాలన్న ఆలోచన ఏమైనా ఉంటే మానుకోండి, లేదంటే వీళ్ళకంటే ముందు ఆ సెక్యూరిటీ వాళ్ళు చంపేస్తారయ్యా. నోరు మూసుకురా. బావా, ఇంట్లో జరిగిన దాని గురించి పోలీసులకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసావా? ఈ పరిస్థితుల్లో కేసు పెట్టడం కరెక్ట్ కాదని ఆగాను. తెలిసిన పోలీస్ ఆఫీసర్కి చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పా. రేయ్, పోలీసులు అంటున్నారేంట్రా? మీకోసమే మీ కొడుకు దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అబ్బా. మంచి పని చేశారులే, కానీ బాంబు పెట్టిన వాళ్ళని వదలకూడదు. అవును, లక్ష్మి సమయానికి బాంబ్ చూసి సేవ్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది.